ఈ నెల 8 నుంచి జరిగే సభా సమరానికి సిద్దమవుతున్న ఏపీలో అధికార విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి విపక్షం వ్యూహాలు సిద్దం చేస్తుంటే వాటిని ఎదుర్కోవడానికి అధికార పక్షం ప్రతి వ్యూహాలు రచిస్తోంది. టీడీపీ స్ట్రాటజీ కమిటీలో సభా వ్యూహాన్ని సిద్దం చేశారు నేతలు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై టీడీపీ శాసనసభ కమిటీ చర్చించింది. యనమల అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రులు రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాస్, విప్లు యామినీపాల, కోన రవికుమార్ పాల్గొన్నారు. చంద్రబాబుపై ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ సభలో ప్రతిపక్షానికి కళ్లెం వెయ్యాలని అధికార పార్టీ వ్యూహం రచిస్తోంది. ఓటుకు నోటు కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరించే విధంగా జగన్ వ్యాఖ్యానించడం న్యాయ వ్యవస్థను అవమానించడమేనని, దీనిపై సభలో ప్రతిపక్షాన్ని నిలదీస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కోర్టులు పోయి స్టేలు తెచ్చుకుంటున్నాడు, అలానే కోర్టులు పోయి మీరు కోర్టులు మేనేజ్ చేస్తున్నారు అనే విధంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం, దీనిపైన ఇది ఒక రకంగా కంటెంప్ట్ కింద వస్తుంది, కోర్టు ప్రొసీజర్స్ కంటెంప్ట్ కింద వస్తుంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మేము కూడా కోర్టులో ఆలోచన చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పైన కోర్టులో కంటెంప్ట్ పిటిషన్లు ఫైల్ చేయడానికి ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నాం, ఫైల్ చేస్తాం కూడా. శాసనసభ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపి కేంద్రానికి నివేదించనుంది. కృష్ణా పుష్కరాలు, స్విస్ ఛాలెంజ్తో నదుల అనుసంధానం, ప్రభుత్వ పథకాలను సభావేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికార పార్టీ భావిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టే అవకాశం ఇవ్వకుండా తగు సమాచారంతో సిద్ధంగా ఉండాలని బాబు సభ్యులకు సూచించారు. రాయలసీమలో ఎండిపోతున్న పంటలను పరిరక్షించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని సభలో ప్రస్తావించాలని కూడా అధికార పక్ష సభ్యులు భావిస్తున్నారు. రైతు తన పొలంలో పంట వేసి వర్షం రాకపోతే పంట నష్టం సంభవిస్తే ఆ రైతుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయవచ్చు అని మొట్టమొదటిసారిగా నిరూపించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 2001-2 సంవత్సరాల కాలంలో ఇన్పుట్ సబ్సిడీ పేరుతో రైతులకు పంట పెట్టుబడుల్ని తిరిగి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు నివారణ చర్యలతో పాటు ఓటుకు నోటు వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం సిద్దమవుతోంది. మరి ప్రతిపక్షం విమర్శలను అధికార పక్షం ఎలా ఎదుర్కొంటుందన్నది చూడాల్సి ఉంది.